గోరు చుట్టుపై రోకటి పోటు అనే సామెత వినే ఉంటారు కదా. ప్రస్తుతం అనంతపురం జిల్లా అండ్ కర్నూలు జిల్లాకు కూడా ఇది బాగా వర్తిస్తుంది అక్కడ రైతాంగానికి. ఎందుకంటే అనంతపురం అసలే కరువు, వర్షాలు ఉండవు, నీళ్లు అక్కడ ప్రాజెక్టులకు నీళ్లు రావడమే మహాగగనం. ఈ క్రమంలో ప్రధానంగా ఎక్కువ ఆధారం తుంగభద్రనే. సో ఇప్పుడు ఫుల్ తుంగభద్ర నిండింది, కలకలలాడుతూ ఉన్నాయి. ఈసారి నీళ్లు కొంచెం బాగానే వస్తాయి అని చెప్పి రైతులు ఆనందపడిపోయేలోగా తుంగభద్ర పంతు మీద ఒక గేటు మొత్తం కొట్టుకొని పోవడం, అట్లా నీళ్ళు వెళ్తూ ఉంటే మిగిలిన గేట్ల మీద భారం పడుతుందని చెప్పి అన్ని గేట్లు ఎత్తేయడం కర్ణాటక సర్కార్. అందులో ఉన్న 60 టీఎంసీలు 61 టీఎంసీలు నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోవడం, సముద్రం పాలన పోవడం. ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళ ప్రవాహం తగ్గిన తర్వాత ఆ గేట్లు రిపేర్ చేసి ఇంకా అది ఎప్పుడు మామూలుగానే తుంగభద్ర నిండదు, ఈసారి మంచిగా నిండింది. సో అనంతపురం కర్నూలుకి నీళ్ళు వస్తాయని అంటే అయిపోయాయి, ఆ నీళ్ళన్నీ సముద్రం పాలైపోయినాయి. మామూలుగా తుంగభద్ర నిండదు, ఎందుకంటే ఆ తుంగభద్ర పైన కర్ణాటక చాలా ప్రాజెక్టులు కట్టింది, లిఫ్ట్లు పెట్టింది. అఫీషియల్గా అయితే తుంగభద్రలో కర్ణాటకకి ఏమో 138 టీఎంసీలు, ఆంధ్రకేమో 73 టీఎంసీల వాటా ఉంది. బట్ ఎప్పుడు అది నిండదు, ఆ వాటర్ రాదు. పైన వాళ్ళు ప్రాజెక్టులు కట్టారు, లిఫ్ట్లు పెట్టారు. తుంగభద్ర అనేది చివరికి అంటే లాస్ట్ అవకాశం కర్ణాటకకు నీళ్ళు ఆపుకోవడం కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు నీళ్ళు ఆపుకొని అక్కడ వినియోగించుకోనికే సరిపోతుంది. ఇంకా వాళ్ళు నీళ్ళు వదిలితే 2 కాలువల ద్వారా ఇటు అనంతపురం అటు కర్నూలుకి వెళ్ళాలి. అంటే హెచ్ఎల్సి ఎల్ఎల్సి అంటారు కదా, హై లెవెల్ కెనాలు, లో లెవెల్ కెనాలు. ఇది హోస్పేట్ దగ్గర ఉంటుంది కర్ణాటకలో. అక్కడి నుంచి రాయచూరు మీదుగా నేరుగా మంత్రాలయం దగ్గర ఆంధ్ర తెలంగాణ బార్డర్లోకి వచ్చి చేరుతాయి. అక్కడి నుంచి హెచ్ఎల్సి ఎల్ఎల్సి ద్వారా నీళ్లు ఇటో ఈ 2 కాలువల ద్వారా వస్తే పెన్నా, అహోబిలము, మిడ్ పెన్నార్ ప్రాజెక్టులు నిండాలి. నీళ్లు వాటికి వెళ్తాయి దీని నుంచి. అది నేరుగా వెళ్ళి కర్నూలు దగ్గర కృష్ణాలో కలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అక్కడ 60 టీఎంసీలు వదిలేశారు. వదిలేస్తే నెక్స్ట్ ఇంకా శ్రీశైలంలో స్టోర్ చేసుకునేది అది ఫుల్ ఉంది, నాగార్జున సాగర్ ఫుల్ ఉంది. అవన్నీ ఫుల్ ఉన్నాయి కాబట్టి స్టోరేజ్ లేదు కాబట్టి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మన సముద్రంలోకి పోయి నీళ్లు చూసి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం బ్యారేజ్ మీద ఆగి చాలా సంతోషం వేస్తుంది అన్నారు. సముద్రంలోకి వెళ్తే సంతోషం ఎట్లా వెళ్తుందో మనకు అర్థం కాలేదు, కానీ చంద్రబాబు సార్ అయితే చాలా ఆనందం వేస్తుంది నీళ్ళని చూసి అని అన్నారు. సరే, ఇప్పుడు శ్రీశైలం దగ్గర నుంచి ఇట్లా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమలో చిన్న ప్రాజెక్టులు ఏమైనా కనుక నింపుకోవచ్చు కదా. ఈ నీళ్ళన్నీ ఎక్కువ వచ్చినప్పుడు అనుకునేకి పోతిరెడ్డిపాడుకు ఉన్న కెపాసిటీ అంత లేదు. ఇటువంటి సీజన్లలో మామూలుగా దాని కెపాసిటీ ప్రకారం ఎన్ని నీళ్ళు అయితే తోడుకోవచ్చో, ఎన్ని నీళ్ళు అయితే తీసుకోవచ్చో అన్ని నీళ్ళు తీసుకునే అంతే దాని కెపాసిటీ, దాని సైజు, దాని కెపాసిటీ. ఇంతకుముందు ఇంకా చిన్నగా ఉండే, రాజశేఖర రెడ్డి గారు కొంచెం పెద్దగా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ అని చెప్పి అప్పుడు పట్టుబట్టి నెత్తి నోరు కొట్టుకొని చెప్పిండు ఆయన. ఏమని? మేము ఎవరి వాటా దోచుకోవట్లేదు, రాయలసీమకు వాటాగా రావాల్సిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా మేము తీసుకోలేకపోతూ ఉన్నాం, రాయలసీమకు దక్కట్లేదు. ఫుల్ ఇటువంటి సీజన్లలో ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతూ ఉన్నాయి. అలా నీళ్లు సముద్రం పాలైపోయినప్పుడు కొన్ని ఎక్కువ తోడుకొని, అంటే మాకు రావాల్సినవే కొంచెం సైజు పోతిరెడ్డిపాడు బొక్క పెద్దగా చేసి లిఫ్ట్లు పెట్టి కింద రాయలసీమలో ఉన్న చిన్న ప్రాజెక్టులని నింపుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది, చాలా మేలు కలుగుతుంది. సముద్రం పాలయ్యే నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులు నింపడం కోసం మాత్రమే పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామన్నాడు. నెత్తినోరు కొట్టుకున్నాడు ఆయన. కానీ ఎవరు వినలే. రాయలసీమకు రావాల్సిన వాటా కూడా తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు తుంగభద్ర నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం కలిసిపోయాయి. పోతిరెడ్డిపాడు నుంచి ఏం తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే గింత దాంట్లో గిన్ని నీళ్ళు రావు కదా, దాని సైజు ఇంతే. మరి ఏం ప్రయోజనం? దీనికోసమే ఆయన చెప్పింది. ఇప్పుడు అనంతపురం ప్రజల పరిస్థితి, ఆ రైతుల పరిస్థితి, ఈసారి వచ్చినాయి బాగా నిండుతారని చెప్పి అనుకున్నారు, ఆశ కూడా పోయి. ఇప్పుడు మళ్ళీ తుంగభద్రకి నీళ్ళు ఎప్పుడు రావాలి? దానిపైన వాళ్ళు కట్టినటువంటి ఆ ప్రాజెక్టులు ఎప్పుడు నిండాలి? వాళ్ళు మళ్ళీ అక్కడ కొన్ని లిఫ్ట్లు కూడా పెట్టుకున్నారు, వాటి ద్వారా నీళ్ళని తోడేస్తారు. మళ్ళీ తుంగభద్ర నిండనే నిండదు. ఇంకెప్పుడు మళ్ళీ ఎందుకు దీన్నే
గోరు చుట్టుపై రోకటి పోటు అంటారు. ఇటువంటిదే చూడండి.